హియర్ వి ఆర్ ఎట్ డబ్బింగ్ స్టూడియోకి వచ్చేసాం మనం. ఇతనే డైరెక్టర్, ఇతనితో మనం సపరేట్గా తర్వాత మాట్లాడదాం. హీరోయిన్ వచ్చింది ఏవే ఎస్ కనబడుతుంది, రికార్డ్ అవుతుందిరా ఇది. ఓకే. హాయ్ హలో నమస్కారం బ్యాక్ టు ఛానల్. ఎలా ఉన్నారు? సో నాకు తెలుసు వీడియోస్ చాలా ల్యాగ్ అవుతున్నాయి. మళ్ళీ ఆఫ్టర్ 3 months తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. బ్లాగ్ మధ్యలో మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను. సో నెక్స్ట్ ఏంటంటే నేను మధ్యలో ఒకసారి ఇన్స్టాగ్రామ్లో Q&A ఇది పెట్టాను అనమాట. చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. క్వశ్చన్స్ అన్నిటినీ సపరేట్గా ఒక వీడియో చేసి పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ వీలు పడలేదు. అవన్నీ ఏంటి, అసలు ఏమవుతుంది అనేది ఖచ్చితంగా ఒక సపరేట్ వీడియో అయితే చేసి పెడతాను. అండ్ ఈ పర్టికులర్ బ్లాగ్లో ఏంటంటే ప్రస్తుతానికి రీసెంట్గా ఒక షార్ట్ ఫిల్మ్ తీసామన్నమాట. దానికి డబ్బింగ్ కోసమని గుంటూరు వచ్చాం. ఆల్రెడీ స్టూడియో దగ్గరే ఉన్నాను. అటు చూపించు ఒకసారి. లోపలికి వెళ్ళా చాలు. లేదు నిన్న పెట్టను ఏందిరా ఏమాపా చెప్పేది ఏం చెప్తున్నావు అంటే ఇదిగో చూడు, ఒక్క నిమిషం ప్లే చేయాలి. చూడు ఆగరా నా కొడక్క అలా అంటే కొంచెం బేసు పెంచు వాయిస్ పెంచు. ఓకేరా. ఆగరా నా కొడక్క. రెడీ అన్న. అన్నా ఇంకొకసారి చేద్దాం అన్నా. ఆగిరా కొడక్క. సో నా డబ్బింగ్ పార్ట్ అయితే అయిపోయింది. సో అందుకే నేను ఏం చేశానంటే ఫస్ట్ డబ్బింగ్ చెప్పేసి ఇవాళ మా ఫ్రెండ్ గోపీచంద్ అని తన బర్త్డే ఉందన్నమాట. సో తన చేత కేక్ కట్ చేయిద్దామని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. చెప్పేది చందు. మ్యాక్సిమం మా ఫ్రెండ్స్ అందరూ చిలుకలూరుపేటలోనే ఉంటారు కాబట్టి ఎవరి బర్త్డే అయినా అక్కడే సెలబ్రేట్ చేస్తాం అనమాట. తినొక్కడే గుంటూరులో ఉంటాడు. సో ఎప్పుడైనా తిన బర్త్డే సెలబ్రేట్ చేయడం అంటే చాలా కష్టమైపోయేది. సో ఈరోజు ఎలాగో డబ్బింగ్ కోసం గుంటూరు వచ్చాం కాబట్టి కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా చేసాము తినది. మేము యాక్చువల్గా ఒక ఫ్రెండ్ వాళ్ళ అన్నది సంగీత్ ఉంటే సంగీత్లో కలిసి అక్కడ చిల్ అయ్యి తర్వాత కేక్ కట్ చేసాం అనమాట. మళ్ళీ ఇయర్ ఇలా కుదురుతుంది. ఏం చేయదు, ఇది తీసుకోను అయితే నాకు అసలే భయం. రావట్లేదు, వచ్చేసింది. ఇది పట్టుకోను. అయిరా మినిమం ర్యాపర్ అని సర్దితే రా గోపి. వీడే దొంగ నువ్వు.
ఓకే పద లోపలికి అందరూ విష్ చేయండి. చెప్పురా నా బర్త్డే విష్ చేయండి అని. మై బర్త్డే విష్ మీ. అరే నువ్వు లాగ్ తీసినట్లయితే యూట్యూబ్ లో పెడుతున్నా. వీడు అన్నగారి తమ్ముడు అనమాట. ఇద్దరు పాపం వీడికి జ్వరం వచ్చిందంట. ఓమ్మ జ్వరం వచ్చిందమ్మ. ఏం తేలా నీకు. బొట్టింది పెట్టుకో బొట్టు బాలుడివి పెట్టుకో. పుట్టినరోజు బాలుడి. తేజేశాలు మమ్మీ ఏం చేస్తారు తెలుసా? బొట్టు పెట్టి వాడికి హారతి ఇచ్చి వాడికి చక్కెర పెడతారు. మామ్స్ లవ్. పెట్టండి అంటే మీరు వాడంతే అంటాడు. పెట్టండి. బొట్టు పెట్టించుకోయ్యా. ఏమైంది? అబ్బో తూర్పు పెట్టు. ఇటు కదా ఇటు రావాలి. ఫస్ట్ ఫలం పడుతుందిలేండి. పట్టుకో. అదేలే మన అందరి దగ్గర ఉంది. పట్టుకోమంటావా? ఇప్పుడే మనోడిది ఇంట్లో కేక్ కట్ చేసి ఇలా సరదాగా కాసేపు టీ తాగడానికి వచ్చాం బయటికి. ఇంకా టీ తాగడం అయిపోయిన తర్వాత మళ్ళీ డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళేసి లాస్ట్లో కొన్ని చెప్పాల్సి ఉన్నాయి. అవి చెప్పగానే వాళ్ళకి క్లోజ్ అనమాట. అదంతా డబ్బింగ్ స్టూడియో. అన్న ఫస్ట్ టైము అందుకని తెగ నవ్వుతున్నాడు. సో డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఒకసారి ఫినిష్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేశారు. మధ్యలో బూతులు తిడుతున్నారు, తిట్టొద్దు. ఎవరు అరుస్తున్నారు? రెడీయా? టేక్. సో ఇప్పుడు ఒక్కొక్క మన యాక్టర్స్ అందరినీ ఒక్కొక్కరుగా పిలిచి ఒకసారి మాట్లాడదాం. వాళ్ళ ఫీలింగ్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ మన డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఎడిటర్ గారు అన్నీ తనే అనమాట. అన్నీ ఒకసారి పిలుద్దాం. రానా డైరెక్టర్ చిన్న అన్న ఎలా ఫీల్ అవుతున్నావు అన్న? మొత్తానికి అనుకున్నది సాధించావు. భగీరథ ప్రయత్నం ఓకే. ఒక భగీరథ ప్రయత్నం చేశాను నేను. అంటే ఏంటంటే నిజంగా ఒక చిన్నప్పటి నుంచి డ్రీమ్ అయ్యేది నాకు. చిన్న వీడియో సాంగ్స్ నుంచి ఏదో పీసీ క్రియేషన్స్ అని చిన్న ఛానల్ నుంచి ఇప్పుడు ఒక కొత్త ఛానల్తో మొదలెడదాం అనుకుంటున్నాను. దీంట్లో నా ఫస్ట్ సినిమా షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నాను. ఎట్టగేలకు పూర్తి చేశాను. ఇప్పుడు డబ్బింగ్ స్టూడియోకి వచ్చాము. మీకు తెలుసు నా కష్టాలు కూడా. ఇంకోటి వీళ్ళందరూ సపోర్ట్ లేకపోతే మాత్రం చాలా కష్టమయ్యేది. మెయిన్గా వీళ్ళందరూ బాగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. క్యాస్ట్ అండ్ గ్రూప్ కూడా. అన్న ఆడియో లాంచ్లు ఎక్కువ చూస్తాడు అనమాట. అలాంటి స్పీచ్లు ఇస్తాడు. చెప్తూ మాకు ఈ ఫీలింగ్ చెప్పు. నేను కష్టపడి చెప్పు నీ ఫీలింగ్ ఎలా ఫీల్ అవుతుంది? కంప్లీట్ అయింది కదా ప్రస్తుతానికైతే. నా బ్యాక్గ్రౌండ్ మొత్తం అమౌంటే కనిపిస్తుంది. అదొక్కటి క్లియర్ అవుతే కొంచెం చాలా ప్రశాంతంగా ఉంటాను. ప్రస్తుతానికైతే నిజంగానే ఫీలింగ్ హ్యాపీ, ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాను. ఇది రిలీజ్ అయినాక ఎలా చూస్తారో ఏమో నాకు తెలియదు. ఇది నా మొదటి అడిగే. నెక్స్ట్ ఇంకా 2-3 షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి, అవి లైన్లో పెడతాను. అంతే. మీరందరూ కొంచెం చూసి నన్ను ఎంకరేజ్ చేయాల్సింది కొడుతున్నాను. సపోర్ట్, ప్లీజ్ సపోర్ట్. అది డైరెక్టర్ గారు స్పీచ్ విన్నారు కదా. నన్ను ఇన్స్పైరింగ్ స్పీచ్లు మరన్నీ చేశానా? చేయలేదు కదా. ఇంకోటి ఏంటంటే
మనం ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు కానీ ఏమైనా తీసేటప్పుడు కానీ నిజంగా బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా సరే మిమ్మల్ని ఇది కాదు అది కాదు ఏమన్నా నీ స్క్రిప్ట్ని కానీ లేకపోతే మీ టైప్ డిస్కరేజ్ చేస్తే నిజంగానే దానికి డిస్కరేజ్ అయ్యి ఇంకా మన వల్ల కాదని మాత్రం లీవ్ చేయవాకండి. ఇంకోటి ఎట్లన్నా సరే ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే ఒక్కసారి ఫస్ట్ మీరు అటెంప్ట్ చేసిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. తర్వాత అక్కడి నుంచి మీరు నిజంగా ఎక్స్పీరియన్స్తోనే మనం ఏదైనా సాధ్యం అవుతుంది. మొదటి అడుగులో ఏమీ కాదు. అది మాత్రం మీరు ఆలోచించుకొని మీరు ఒకవేళ ఇట్లాంటివి ఏమన్నా చేయదలుచుకుంటే ప్లీజ్ నెవర్ గివ్ అప్. అంతే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సో ఇప్పుడు నెక్స్ట్ ఇలా డైరెక్టర్ గారు లాగానే మనకి యాక్టర్స్ కూడా ఉన్నారు. చాలా మందికి ఇది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అనమాట. క్వశ్చన్ అడుగు. ఏమైనా క్వశ్చన్ అడిగి రికార్డ్ అయింది కదా? అయ్యింది. అంటే కన్వర్జేషన్కి అంత క్లారిటీ లేదు. తను ఇప్పుడే కదా వచ్చి అడ్జస్ట్ అవ్వాలి కదా. నువ్వు అడుగు క్వశ్చన్ ఇప్పుడు అఫీషియల్గా. ఓకే, తినే వికాస్ ఎలా అంటే ఆల్మోస్ట్ ఆల్ మెయిన్ లీడ్ లాగే షార్ట్ ఫిల్మ్లో. సో తిని కూడా చెప్పాను కదా ఆల్రెడీ, చాలా ఎప్పటి నుండి వెయిట్ చేస్తూ ఒక షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేయాలని అట్ లాస్ట్ అది కంప్లీట్ అయిందనమాట. సో ఎలా ఫీల్ అవుతున్నాం? చెప్పాలంటే ఇది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అనమాట. ఫీలింగ్ అయితే కొత్తగా ఉంది. నేను తీయడానికి కారణం వచ్చేసి మా డైరెక్టర్ సార్ ఎంతో కొంత మీ సపోర్ట్ కానీ మాకు వస్తే ఇంకా ఎంత దూరమైనా పోతాం. సో అది ఇంకొక ఇద్దరు మెయిన్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు బయటికి వెళ్ళారు. హీరోయిన్ గారు రావాలి, అలాగే పెద్ద యాక్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం మనం. అండ్ ఇందులో నేను కూడా ఆల్రెడీ చెప్పాను కదా, నేను కూడా ఒక వద్దొద్దు ఏం అడగొద్దు, నేను అడుగుతాను. వద్దొద్దు నేనే చెప్తాను. అడిగితే నువ్వు చెప్పాలి కదా. సరే, డైరెక్టర్ గారు ఏదో అడుగుతారు. నేను మొదట ఇతను చూసినప్పుడు ఏంటంటే ఫేస్బుక్లో ఒక టిక్ టాక్ చేశాడు కుర్రోడు. ఈడు ఏంటంటే మా ఊరే, కాకపోతే ఏంటంటే అంత టచ్లో లేడు. తర్వాత ఏంటంటే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో మొదలెట్టాడు ఇతను బ్లాగ్స్ చేస్తా. అక్కడ కూడా నేను ఏంటంటే చూశాను ఇతన్ని. ఇంకోటి ప్యాషన్ అయితే ఫుల్ ఆఫ్ ఉంది. ఇంకా ఇతని ప్యాషన్ గురించి మనం చెప్పుకుందాం. చెప్పు అసలు ఏంది మామూలు యూట్యూబ్ ఛానల్ నీకు ఎట్లా క్రియేట్ చేయాలనిపించింది? బ్లాగ్స్ ఎందుకు క్రియేట్ చేయాలనిపించింది? వీడియో ఉందన్న దానికోసం. అంటే మా నుంచి చెప్పవా? అంటే ఇది కూడా సినిమా ఎక్స్పీరియన్స్ మనం ఏదైతే సపరేట్ వీడియో చేద్దాం అనుకున్నావో ఆప్షన్ అడుగుతాడు, సపరేట్ వీడియోలో మాట్లాడతాడు. ఈ బ్లాగ్ హీరోయిన్ వచ్చింది ఏమే మహానటి మా షార్ట్ ఫిలింలో బయటికి రాకే. ఏంటి మరి ఫస్ట్ షార్ట్ ఫిలిం ఎలా ఫీల్ అవుతున్నావు? మొత్తం కొత్తగా ఉంది కదా, నేర్చుకుంటుంది. ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే వస్తూ ఉంటారు కదా, మనం కూడా కూర్చోవచ్చు వాళ్ళ పక్కన. చూడకూడదు, తెలియదురా, తెలీదు. ఒక్కన్నట్టేసి ఓకే తీస్తాడు. ఓకే ఎన్ని చూసేటండి తెలియకూడదు. హీరోయిన్ గారు నూడిల్స్ తినేసి మిగతావన్నీ పార్సల్ కట్టించుకొని వెళ్తున్నారు. బాయ్. ఇదే కవర్ చూపించండి, కవర్ దాచి